మీ ఇద్దరు ఒక జెండా మీద ఉండడం ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రీ మనకి ఈరోజు రేపు తనకి రాకపోవచ్చు, తను ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఏది పర్మనెంట్ కాదు, ఇండస్ట్రీ అనేది పర్మనెంట్ కాదు. మనం ఏం లేకపోయినా అట్లీస్ట్ తనకి ఏదో ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ అనేది తను అట్లీస్ట్ చదివాడు, తనకి ఏదో ఒక వర్క్ వస్తుంది. మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు, మనం పని చేసి లైఫ్ లీడ్ చేయగలం. ఏమీ లేని రోజులే చేసామంట, ఇప్పుడు చెయ్యమా? అట్లీస్ట్ నాలెడ్జ్ ఉందా? అప్పుడు అంత నాలెడ్జ్ కూడా, నా బుద్ధి మందుగా ఉండింది అప్పుడు. కోమ నుంచి బయటకు వచ్చి అసలు నాకు ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నానది తెలీదు. అప్పుడే లైఫ్ లీడ్ చేసుకొని వచ్చామంట. ఇప్పుడు ఎందుకు మనం అందరికీ బకెట్ పెట్టి అందరి తురుము తోలని అట్లాంటి మనకు స్టాండర్డ్ కుదక కాదు. మనకి ఇచ్చిన పనికి మేము చేస్తాము, వస్తాము, గౌరవం ఇవ్వడానికి ఇస్తాము. బట్ దానికంటే ఎక్కువగా మేము చెయ్యలేము. మనకు వద్దు అడుక్కోవడానికి. ఉన్నట్టు రోజు చేద్దాం, లేని రోజులు మనకి అన్న ఒక ఆల్రెడీ చదివామా, ఏదో ఒకటి వర్క్ ఉంది చేసుకుందాం. అది లేకపోయినా లైఫ్ లీడ్ చేయగలము. బట్ వీఆర్ హ్యాపీ సార్. ఏంటంటే మనకంటే చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో 3 పూట్లు మనకు అన్నం ఉంది, పడుకోవడానికి మనకు రూమ్ ఉంది, ఇల్లు ఉంది, హ్యాపీగా మనము అట్లీస్ట్ వేసుకోవడానికి బట్టలు ప్రాపర్గా ఉన్నాయి. సో దేవుడు మనకు కావాల్సిందే మెయిన్ థింగ్స్. ఇవి ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు ఇంకా మనకి ఏమీ లేదు ఎందుకు ఫీల్ అవ్వాలి? మనకంటే అదే కృష్ణలో చాలా మంది సార్, అంటే నా దగ్గర అసిస్టెంట్స్ పనిచేసేవాళ్ళు, వాళ్ళు చెప్పుకుంటే ఎంత బాధలు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు ఎంత కోట్ల మంది అంటే ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది. అంటే ఒక్కొక్కటికి వాళ్ళకి స్టేటస్ తగ్గట్టు ఉంటుంది. వాడికి కొద్ది బిజినెస్లో ప్రాబ్లం ఉంటుంది, కొద్ది లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. బట్ ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుందా? బాధ లేని మనిషే లేడు సార్. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. అలా అని చెప్పి మనం మనకే పెద్ద బాధ ఉంది, కష్టాలని చెప్పి అనుకునే అవసరం లేదు. అదే అంటారు కదా, నాకు ఏముంటుందో దాంట్లోనే సంతోషిద్దాం. చాప అంటారు కదా, చాప ఉన్నట్టు మన లెగ్ దానికంటే ఎక్కువగా అది రాదు. రియాలిటీలో ఉందాం సార్. మనం ఎందుకు చూడండి, మనం కళలు కనాలి అంతే అని చెప్పేసి మనం రియాలిటీని చూసుకొని కళలు కనాలి. మనం రియాలిటీని చూసుకోకుండా మనం కళలు కన్నాం అనుకోండి, కళలుగానే మిగిలిపోతాం అంతే. హార్డ్ వర్క్ చేస్తాం. తను హార్డ్ వర్క్ అంటే నిజం చెప్తాను సార్. తను షూట్ లేనప్పుడు వన్ కైండ్ ఆఫ్ ఇదనమాట. షూట్ ఉంటే మాత్రము మీరు నైట్ 2 పడుకున్నా షీల్ వేక్ బై 5 o'clock in the morning.